కొంచెం ఉంటే తాతయ్య గారు బుర్ర అయితే బస్ కిందకి వెళ్ళిపోదును. హాయ్ బ్రో, వెల్కమ్ బ్యాక్ టు న్యూ బ్లాగ్. అన్నయ్య బర్త్డే ఉందని చెప్పి విజయనగరం అయితే స్టార్ట్ అయ్యాం. అంప్లెస్ కి అయితే వచ్చాము, టికెట్స్ కూడా తీసుకున్నాము. అక్కడ నుంచి అయితే అన్ని బాగానే అయ్యాయి. ఇంకా విజయనగరం అయితే స్టార్ట్ అయిపోయాము. అలా అన్ని చూస్తుండగానే మేస్తుండగానే విజయనగరం అయితే వచ్చేసింది. విజయనగరం కాంప్లెక్స్ కి ఎంటర్ అయ్యామో లేదో బస్ ఇలా టర్నింగ్ తిరుగుతుంది. అంకుల్ ఏమొచ్చి సడన్ గా బ్రేక్ వేశారు. బ్యాలెన్స్ కాసుకోలేకైతే పడిపోయారు. గాడ్స్ గ్రేస్, ఎవరికి ఏటైతే అవ్వలేదు. అక్కడ నుంచి అయితే ఇంటికైతే స్టార్ట్ అయిపోయాం. మా అన్నయ్య బావాలు అయితే అందరూ కింద ఉన్నారు. ఏం చేస్తున్నారు అని చెప్పి అడిగాను. ఇలా 12 o'clock అయితే సర్ప్రైజ్ పార్టీ ఉంది కదా, దానికైతే ప్రిపేర్ అవుతున్నాను అన్నారు. పాపం మా మ్యాటర్ తెలియక మక్కైతే ఎప్పుడు సర్ప్రైజ్ పార్టీ ఇద్దామని చెప్పి హ్యాపీ ఫీల్ అయిపోతుంది. ఎలాగోలా కష్టపడి అయితే డెకరేషన్ కంప్లీట్ చేస్తాం. 12 o'clock అయితే మన్నని పిలిచారు. తీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదు. నెక్స్ట్ బ్లాగ్ అయితే అసలు మిస్ అవ్వకండి, ఫుల్ ఫన్ ఉంటుంది. మా వీడియో కానీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా బాయ్ బ్రో.